దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 వచనము నుంచి 29 వచనాల వరకు చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేనికి పనికిరాను, నన్నెవరూ ప్రేమించట్లేదు, నాకే టాలెంట్ లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందరికీ జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారినే ఎన్నుకున్నాడు, అలాంటి వారిని ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి వాక్యం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం. 4వ వచనంలో చూద్దాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగాను. 12 గంటల సమయంలో యేసయ్య ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పుడు సమరయ స్త్రీ ఒక్కతే ఆ 12 గంటల సమయంలో బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్నారు, దాహము ఇమ్ము అని. ఆమె అంటుంది, సమరయ స్త్రీ అయిన నాతో నువ్వెలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది. యూదుడువైన నీవు సమరయ స్త్రీతో సాంగత్యం ఎలా చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడింది. యూదులకి సమరయులకి అసలు సాంగత్యము కుదరదు. యేసు ఆమెతో మాట్లాడుతున్నాడు, దాహముకిమ్ము అని మాట్లాడుతున్నాడు. అలా వారిద్దరి మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగిన తర్వాత ఆయన నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఆమె గ్రహించింది, ఈయన గొప్ప ప్రవక్త అని గ్రహించింది. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆమె ఆ కుండను అక్కడ విడిచిపెట్టి వెంటనే ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి ఆయన గొప్ప ప్రవక్త కాడా అని వారందరికీ సువార్తను ప్రకటించింది. ఆయన నాతో ఇలా మాట్లాడాడు, ఆయన గొప్ప ప్రవక్త కాదా అని వారికి యేసు గురించి చెప్పడం జరిగింది. ఆమె నేను దేనికి పనికిరాని దానిగా ఉన్నాను అని భావించడం ద్వారా మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేనప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. కానీ దేవుడు ఆమెతో మాట్లాడాడు. వెంటనే గ్రహించింది, సువార్తను ఊరి వారందరికీ తెలియపరిచింది. వెంటనే ఆ ఊరి వారందరూ, యేసయ్యన వారందరూ కూడా నమ్మారు, విశ్వసించారు. వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి ఈ సమరయ స్త్రీ కారకురాలయ్యింది. దేవుడు ఎన్నిక లేనటువంటి ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఊరి వారందరికీ సువార్తను అందించాడు. ఆమె ద్వారా ఆ ఊరంతా కూడా దేవుణ్ణి తెలుసుకోగలిగారు. ఎన్నిక లేనటువంటి ఆమె ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వెళ్ళి నీళ్లు చేదుకుందామని వచ్చినటువంటి ఆమెను దేవుడు తన సువార్త పనిలో వాడుకున్నాడు. మనం అనుకుంటాం మనకు చేత కాదు అని, మనం ఏమి చేయలేము అనుకుంటాము, మనల్ని అందరూ తృణీకరిస్తున్నారు అనుకుంటాము. కానీ దేవుడు మనల్ని ఎన్నిక చేస్తాడు. దేవుడు మన ద్వారానే తన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే నేను పనికిరాను అని అనుకుంటున్నారో, ఎవరైతే నాకు ఏ టాలెంటు లేదు అనుకుంటున్నారో, అందరికీ నేను అసహ్యంగా ఉన్నాను అనుకుంటున్నారో వారినే దేవుడు చూస్తాడు. వారిని దేవుడు తన పని కొరకు నిర్ణయించుకుంటాడు. వారి ద్వారా తన కార్యం జరిగిస్తాడు దేవుడు. సమరయ స్త్రీ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలనుకుంది. కానీ ఆమె ద్వారా దేవుడు సువార్తను ప్రకటింపచేశాడు. అనేక ఆత్మలు ఊరివారు అందరూ కూడా రక్షింపబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో నేను పనికిరాందానని, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను ఒక పాత్రగా ఉండాలని నువ్వు అనుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వు కావాలి దేవుడికి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవుని పని నువ్వు చెయ్యాలి. నువ్వు పిరికిదానివి కాదు, పిరికివాడివి కాదు. దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక పాత్రగా ఉండబోతున్నావు. సమరయ స్త్రీ దేనికి పనికిరాను అనుకున్నది, కానీ
ఊరివారందరికీ సువార్త ప్రకటించింది. దేవుడు అందరినీ వాడుకోవడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.